హలో. ఈరోజు రీడింగ్ మీ వ్యక్తి, మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీకు దూరంగా ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టినారు, బ్లాక్ చేయడము, బ్లాక్ చేసి దూరంగా ఉండడము, మీతో మాట్లాడకుండా ఉండడము, సెపరేషన్లో ఉండడం, ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకా రిలేషన్లో ఎవరైనా కావచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు కావచ్చు, మీరు లవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎవరు వాళ్ళు మీతో మళ్ళీ కలుస్తారా, అన్బ్లాక్ చేస్తారా, మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అనేది చూద్దాం. అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ రిసీవ్ చేసుకుంటారా అనేది చూద్దాము. 2 కార్డ్స్ తీస్తాను, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1లో ఏమొస్తుంది, నెంబర్ 2లో ఏమొస్తుంది అనేది చూద్దాం. మీకు ఇష్టమైన వ్యక్తి మీకు దగ్గర అవుతారా, మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారా, మిమ్మల్ని ఇష్టపడతారా. సో ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. సో బాధపడుతున్నారండి, వాళ్ళు థింక్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మీరు వాళ్ళ మనసుని గాయపరిచినారని బాధపడవచ్చు, లేకపోతే వాళ్ళు మీ మనసుని గాయపరిచినారని మీరైనా బాధపడుతూ ఉండొచ్చు. చాలా బాధ అనేది ఉంది ఇక్కడ కలుస్తారా అంటే ఇక్కడ నో అని వచ్చిందండి. అంటే కలవడం కష్టం, చాలా బాధ ఉంది వాళ్ళకు, మనసులో చాలా బాధ ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది నాకు, ఎందుకు నన్ను బాధ పెట్టినావు అని వాళ్ళు థింక్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే మీరే వద్దు, ఇంకా వాళ్ళు దగ్గరికి వచ్చేది వద్దు అనినా మీరు థింక్ చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యుయేషన్ చూపిస్తుంది. సో నెంబర్ 2 చూద్దాం. ఫస్ట్ 1 నో అని వచ్చింది, సెకండ్ 1 ఫ్యామిలీ, ఎస్. సో కలుస్తారండి వాళ్ళు. సో మీ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ మీ లైఫ్లో మ్యారేజ్ అయింది, మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళు అయి ఉండొచ్చు, సో మీ లవర్ అయి ఉండొచ్చు. సో ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో కలుస్తాను అదే థింక్ చేస్తున్నారు, బట్ నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇంట్లో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో నువ్వు అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకుంటే నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తాను, నువ్వు అర్థం చేసుకో నన్ను అని అంటున్నారు. అంటే వాళ్ళకి రావాలని ఉంది, వాళ్ళు మీతో కలవాలని ఉంది, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు మీతో కలుస్తారు, అయితే అర్థం చేసుకో అని అడుగుతున్నారు వాళ్ళు. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, వేరే అదర్ రెస్పాన్సిబిలిటీస్, వాటిని అన్నింటినీ నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నారు వాళ్ళు. సో తప్పకుండా రీయూనియన్ అనేది జరుగుతుంది, అన్బ్లాక్ చేస్తారు. మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళని గురించి కోపగించుకుంటూ అర్థం చేసుకోకుండా ఉన్నారు కాబట్టి మీకు దూరంగా ఉన్నారు, మిమ్మల్ని దూరంగా పెట్టినారు. సో అవన్నీ అర్థం చేసుకుంటే మిమ్మల్ని తప్పకుండా మీతో కలుస్తారు, రీయూనియన్ అవుతారు, అన్బ్లాక్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.